హాయ్ నమస్తే అండి. ఈరోజు బజార్ చూసుకోవచ్చు అనమాట. నిన్న మిగిలిపోయిన రత్తాలను అయితే ఈ విధంగా అయితే శాంపుల్ అయితే పెడుతున్నాను అనమాట. లోపల మొత్తం చూర ఉంది, మాలో పురుగు ఉంది. అందుకే ఎవరు డేక్ తెలియడు చూసురు వెళ్ళిపోతారు అనమాట. ఇలా జమాయించి అయితే అమ్ముదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. చూడవచ్చు ఈ విధంగా అయితే శాంపుల్స్ని అయితే పెడుతున్నాను అనమాట. మంచి మంచి కాయలు రావాలి, కస్టమర్ అయితే రావాలి మన దగ్గరికి అయితే. బజార్ చల్ల బజార్ శనివారం బజార్ రత్తాలు నిన్నటి బ్యాలెన్స్ రత్తాలు అట్లే మిగిలినాయి అనమాట. బోడినేది ధర అయినా ఇస్తున్నా లాస్ట్లో. ఈరోజు అయితే అమ్ముకొని బయటపడాలి, లేకపోతే లాస్ట్ అయితే మొత్తం మీద పడుతుంది అనమాట. ఈరోజు బస్తా ఎట్లయితే మిగిలిపోయింది, ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకొక బస్సు అయితే మొత్తం నీట్గా శాంపుల్ అయితే జమాయించాం అన్నమాట. సగానికి అయితే అమ్మినాము, మొత్తం 50 కిలోల దాకా అయితే అమ్మినాము. ఇంకా అట్లే ఉంది, 12 గంటల దాకా అయితే టైం ఉందన్నమాట అమ్మనికి. మనకైతే 22 రూపాయలు పడ్డది. అది 20 రూపాయలు కూడా అడిగిన వచ్చేస్తున్నా. రత్తాలు ఏడా లేవు అన్నమాట. అంటే నాకు ఆపోజిట్లు ఉన్నాయి ఆ దగ్గర, చూపిస్తే ఒకసారి చూడండి. ఆ రత్తాలు వచ్చేసి 30 రూపాయల కిలో అమ్ముతుంది. నెంబర్ 1 క్వాలిటీ ఉందన్నమాట రత్తాలు వచ్చేసి. ఈ క్వాలిటీ మాల్ అన్నమాట. ఈ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంది మాట. दत्तो फाइनल एन बाबर तो ಒಂದು ಗಿರಾಕ್ ಬೇಕು, ಚೀಲ ಬೇಕು. సంచి చేసుకుంటే 20 రూపాయలు ఇస్తారంట అన్నమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది. బస్సు మన ఆపోజిట్లో అవతల సైడ్ చూసినాం కదా, ఆ దగ్గర అయితే నెంబర్ 1 రత్తాలు ఉన్నాయి. 30 రూపాయలు 25 రూపాయలకి తక్కువ అయితే అమ్ముతలేడు. మన దగ్గర రత్తాలు ఏవో డేకని కూడా డేక్తలేడు పోయా. ఈరోజు అయితే గిరాకీ అయితే లేదు రత్తాలకి అసలు. లాస్ అయ్యేటట్టే ఉంది, నాకైతే డౌటే ఉంది. ఈరోజు మార్కెట్ అయితే ఎట్లా అడిగినా ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినా. కస్టమర్ రాగానే ఇచ్చేద్దామని. చాలా చూరా ఉంది లోపల మాలు. అలాగే ఇక్కడ నాష్టా చేయడానికి వచ్చినమాట. బాబాయ్ మనోడే. బాబాయ్ దగ్గర టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. క్వాలిటీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇంత అయితే మిగిలింది రత్తాలు. ఎవడు అడతలేడు, మొత్తం జమాయించి పెట్టినా అనమాట. లోపల మాలు పుచ్చి ఉండడం వల్ల ఎవడు అడతలేడు, చూస్తారు వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ కస్టమర్స్ అంతా. ఇంకా ఇక్కడ సగం అవుతుంది. మొత్తానికి అయితే 2 బస్తాలు అయితే మిగిలినాయి. ఇంకా 2.5 బస్తాలు ఉన్నాయి. ఇంకా మొత్తం ఇట్లా శాంపుల్ అయితే జమాయించిన. కస్టమర్ అడుగులో లేటు, ఇచ్చి పడేస్తూనే ఉండాలి. చూసి వెళ్ళిపోతారు. ఇప్పటివరకు అయితే చాలా కస్టమర్లు అట్లనే చేసిర్రు. మనకైతే ఒక కస్టమర్ అయితే తగిలిండు. నెహ్రూ జూ పార్క్లో చేస్తాడన్నమాట. ఆయన రెగ్యులర్గా వస్తుంటాడు మన షాప్ దగ్గరికి. అవి జూ పార్క్లో కోతులు తింటాయంట, అందుకే దానికి తీసుకోబోతుండు భయ్య. 20 రూపాయల లెక్కన ఇచ్చేసిన, ఒక సంచి మొత్తం ఇచ్చేసిన అనమాట భయ్యకి. మన రెగ్యులర్ కస్టమరే వచ్చిండు అనుకున్న, దేవుళ్ళకి వచ్చిండు మన దగ్గరికి అయితే. చూడొచ్చు, ఇదే అండి 80 కిలోలు అయింది బస్సు అయితే. 20 రూపాయల లెక్క అయితే ఇచ్చేసిన అనమాట. ఇది జూ పార్క్లో తీసుకుపోయి అన్ని యానిమల్స్కి అనేది వేస్తూ ఉంటాడు అనమాట అన్న. చూడవచ్చు భయ్య రెగ్యులర్ కస్టమర్ మనకి, ఇప్పుడు వస్తుంటాడు అనమాట. ఇంకా అయితే సంచిన్నర అయితే ఉంది, ఎలాగోలాగా అమ్మేసేయాలి. ఇంకో కస్టమర్ వచ్చిందనమాట, ఆయనకు కూడా ఇచ్చేస్తున్నా. 20 రూపాయలకి అమ్మేస్తాం అనమాట. ఇంకా 15 అడిగినా ఏనికి రెడీగా ఉందన్నమాట. ఇంకా గిరాకీ రావడమే ఆలోచన. చూడొచ్చు ఇక్కడ మనం అయితే ఒకటి ఉంది. ఇదైతే 40 కేజీలు అయిందనమాట. 10 రూపాయలు అయితే ఇచ్చేసిండు ఈ భయ్య, తీసుకున్నాను అనమాట. ఆయన కూడా ఇంకొక సగం అయితే ఉంది, అమ్మేసేయాలి ఎట్లనైనా. దానికైనా మనకేం పెద్ద లాస్ ఉండదు, తీసుకోవాలన్నమాట. ఈరోజు మొత్తం అయితే బజార్ అయితే చాలా చల్లగా ఉంది భయ్య. చూడొచ్చు ఈ విధంగా అయితే అయిపోయింది. అది కూడా అయిపోయింది అనమాట. కస్టమర్కి ఇచ్చేసినాం అది కూడా.
వేసుకుంటూ సగం బస్తా ఉంటే అది కూడా అయిపోయింది. ఈరోజు మొత్తం రసాలు అయితే సేల్ చేసేసినాం మార్కెట్కి కింద మీద పడేసి సేల్ చేసినాం. అంటే వాళ్ళని సరికి చేసుకొని బాగవడం కన్నా ఒక మంచి క్వాలిటీ 5 రూపాయలు ఎక్కువైనా సరే తెచ్చుకొని అమ్ముకోవాలని ఒక లెసన్ అయితే నేర్చుకున్నాం అనమాట ఈరోజు మార్కెట్లో. క్వాలిటీని బట్టి మన దగ్గర కస్టమర్లు కూడా వస్తుంటారు. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఈరోజు బజార్.